పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మాచర్ల నియోజకవర్గంలో ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఈద్ ఉల్ ఫితర్ వేడుకలను జరుపుకున్నారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొని ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనలు ఎమ్మెల్యే ముస్లిం సోదరులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారితో మమేకమై ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ అంటూ తెలిపారు. ఈ సందర్భంగా ఈద్ ఉల్ ఫితర్ అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది మత సామరస్యం, మానవ సేవ, ఆధ్యాత్మికత, కరుణ, ప్రేమల కలబోతంటూ ఆయన పేర్కొన్నారు. గత 5 సంవత్సరాల్లో 70-75% పూర్తయిన టిక్కో ఇళ్లని మూలన పడేశారు. పేదవాడికి ఇళ్లు కట్టించాలనే ఒక సంకల్పంతో పట్టణాల్లో టిక్కో ఇళ్లని ఆనాడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తే గత 5 సంవత్సరాల్లో ₹1 కేటాయించకపోగా శిథిలావస్థలు చేరటం, అలాగే అసాంఘిక కార్యక్రమాలకి అడ్డాగా కావడం చాలా దురదృష్టకరం. ఆర్థిక పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ పేదవాడికి ఇచ్చిన హామీని నెరవేర్చాలని చెప్పేసి ఆ టిక్కో ఇళ్లను కూడా పూర్తి చేసి జూన్ జూలై నెలల నాటికి ప్రజలకి అందించాలనే ఒక సంకల్పంతో మళ్ళీ వర్క్ కూడా మొదలు పెట్టడం జరిగింది. రాష్ట్రంలో సుమారు 5,000 కోట్లకు పైగా అవసరమైనప్పుడు చంద్రబాబు నాయుడు గారు సంప్రదాయంతో మళ్ళీ ఆ ఇళ్ల నిర్మాణాలని కాంట్రాక్టర్లు ఆగిపోయిన వాళ్ళందరినీ కూడా పిలిపించి ఆ నిర్మాణాన్ని పూర్తి చేయవలసిందిగా ఆదేశించడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో 70-75% పూర్తయిన టిక్కో ఇళ్లని మూలన పడేశారు. పేదవాడికి ఇళ్లు కట్టించాలనే ఒక సంకల్పంతో పట్టణాల్లో టిక్కో ఇళ్లని ఆనాడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తారు.